5 విషయాలుగా చాలా క్షుణ్ణంగా కూలంకషంగా ధ్యానించాం. ఒకటి, విశ్వాస యాగం. క్రైస్తవుడు క్రీస్తు సంఘము దేవుడికి ఏం చేస్తుందంటే మొట్టమొదటిగా విశ్వాస యాగం, రెండవదిగా దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగం, మూడవదిగా స్తుతి యాగం, నాలుగవదిగా ఉపకారం ధర్మము చేయ మర్చిపోకుండా అతి యాగం దేవునికి ఇష్టమైనది, ఐదవదిగా కాబట్టి సజీవ యాగముగా అనే విషయాన్ని మనం 5 విషయాలు ధ్యానించాం. అందులో నుంచి కొన్ని అమూల్య విషయాలు ధ్యానంగా ఒకటి రాసుకోండి. ఒకటి ఎఫెసీ పత్రిక 4:1-2. మీరు 4:1-2 మీరు సమాధానముల బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము, మీరు సమాధానముల బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఆత్మ కలిగించు బంధము చే ఆత్మ కలిగించు మీరు సమాధానం బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన శ్రద్ధ. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడు ఐక్యమును కాపాడుకొనుటయందు ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు. ప్రేమతో ఒకరినొకరు సహించుచు. ప్రేమతో ఒకరినొకరు సహించుచు. సేవకునితోనూ సహించుచు సేవకునితోనూ సంఘముతోనూ కలిసి దేవుని పని చేస్తూ సంఘముతో సంఘముతో దేవునితో ఉన్న బంధాన్ని దేవునితో ఉన్న బంధాన్ని కాపాడుకొనుటకు సజీవ యాగముగా అర్పించుకొనవలెను. కాపాడుకొనుటకు సజీవ యాగముగా అర్పించుకొనవలెను మన జీవితాన్ని. 2 మొదటి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12. మొదటి పేతురు 2వ అధ్యాయము 11-12. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు కనుక
ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి మీరు పరదేశులను యాత్రికులు నై ఉన్నారు కనుక ఈ లోకం ఉందండి, ఈ లోకం ఉందా? ఎవరు మనం? పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక కనుక ఆత్మ విరోధముగా ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఆత్మ విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు ప్రభు చిరునవ్వు ఉంటుంది కదా, దేవుని మహిమపరచినట్లు సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమందు దర్శన ప్రభు రెండో దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని దేవుని మహిమపరిచినట్లు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును ప్రతిమానుకొనుచున్నాను. ఉండవలెనని మిమ్మును ప్రతిమానుకొనుచున్నాను. మీ విశ్వాసమును బట్టి మనుషుల మధ్య నీ విశ్వాసమును బట్టి మనుషుల మధ్య సత్ప్రవర్తన కలిగిన వారై నా చుట్టూ చూసేవాళ్ళు, మా చుట్టూ ఉన్న వారికి ఎలా ఉండను? సత్ప్రవర్తన.
నీ విశ్వాసం బట్టి మనుషుల మధ్య సత్ప్రవర్తన కలిగిన వారై మాదిరికరమైన జీవితము కలిగి ఉండి సత్ప్రవర్తన కలిగిన వారై మాదిరికరమైన జీవితం కలిగి ఉండి నేను పరదేశిని యాత్రికుడను కనుక నేను పరలోకము కొరకు సజీవ యాగముగా అర్పించుకొందును నా జీవితాన్ని. నేను పరలోకం కొరకు సజీవ యాగముగా అర్పించుకొందును. తాపత్రయం కదా, సేవకుడికి తాపత్రయమే, విశ్వాసం తాపత్రయం. అర్పణ లేదు, సమర్పణ లేదు. అందుకని సజీవ యాగంగా అర్పించుకుంటాను అని చెప్పాలి. 3 రోమ 6:13 రోమీయులకు రాసిన పత్రిక 6:13. ఇదంతా ఎఫెసీ పత్రిక 4:1-2 గురించి చెప్పారు కదా. ఎఫెసీ పత్రిక 4:1-2 వచ్చినారు. పేతురు రాశారు కదా, పేతురు 2:11-12 ఈ వాక్యం 11-12 వచ్చినారు. 3 వచ్చిన మొదటి పేతురు 2:11-12 వచ్చినారు. దేని గురించి అన్ని నడుతున్నాను. సజీవ యాగముగా అర్పించుకోవాలన్నారు కదా. 5 సంఖ్య ఏంటి? 5 ఏం చదువుకున్నాం మనం? ఫిలిప్పీ పత్రిక రామ 12 చదవండి. 5 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించాలి. దీని గురించి 1-2 అంశాలు ధ్యానిస్తున్నాం. సజీవ యాగంగా ఎలా ఉండాలి, దాని వాక్యం కలుపుకొని ధ్యానిస్తున్నాం. అదేవిధంగా సజీవ యాగంగా ధ్యానిస్తున్నాం. యాగాలు ఉన్నాయి కదా. ఒకటేమో ఎఫెసీ పత్రిక 4:1-2, రెండవదేమో పేతురు. ఎందుకు సజీవ యాగం అంటే మనము పరదేశమును ఇక్కడ ఏమీ లేదయ్యా, దేవునికి సమర్పించి బ్రతుకు, దేవునికి బ్రతుకు సమర్పించుకో, జీవితం సమర్పించుకో, ఎక్కువ తాపత్రయంతో జీవించుకో, లోకాశంతో జీవించుకో అని చెప్పడం. అది సజీవ యాగం. 3 అంటే ఇప్పుడు 6 రామ 6:11 కాదు, 3 అందులో 3 సజీవ యాగం కొరకైనా వాక్యములు 3 రామ 6:13 అపరాధముల చేతను. ఇదంతా బిడ్డ భక్తుల గురించి వస్తుందండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను అపరాధముల చేతను పాపముల చేతను ఆత్మీయముగా చచ్చిన వాడనైన నేను, అపరాధముల చేతను పాపముల చేతను ఆత్మీయముగా చచ్చిన వాడనైన నేను
రక్షణ పొందకుండా ఎవరు మనం తెచ్చినవాడు రైట్. ఇప్పుడు లోకం ఎలా ఉంది? ఆత్మీయంగా చచ్చి ఉన్నారు. అవునండి. ఆత్మీయముగా చచ్చిన వాడనైన నేను క్రీస్తులో బ్రతికిన వాడనై, క్రీస్తులో బ్రతికిన వాడనై సజీవ యాగముగా అర్పించుకోండి. అది విశ్వాసి సంపూర్ణ విశ్వాసం ఆలోచన క్రీస్తులో బ్రతికిన వాడనై బ్రతికిన వాడనై సజీవ బ్రతికిన వాడనై సజీవ యాగముగా అర్పించుకోండి. జీవితాన్ని దేవునికి సజీవంగా అర్పించుకోండి. శరీర రసాయన జీవుడు అర్పణ కాదు, సంపూర్ణ అర్పణ, జీవితం అర్పణ, విశ్వాస అర్పణ. ఐదు నాలుగు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. సజీవ యాగముగా మీ జీవితము అర్పించుకొనుడి. ఆయన వరకు బ్రతకండి. ఆయన చూడాలి కదా. కనుక మీ దేహము మహిమపరచుడి. సజీవ యాగముగా మీ జీవితము అర్పించుకొనుడి. ఈ వాక్యానికి అర్థం అది. కొన్నాడు కదా, ఆయన వరకు పనిచేయాలి. పరిపూర్ణంగా ఒక టీవీ కొనుక్కున్నాం, పని చేయకపోతే మామూలు పాత సామాన్లు పడతాం. సజీవ యాగముగా అర్పించుకొనుడి. పరిపూర్ణ విశ్వాసంతో హృదయపూర్వకంగా దేవుడు పనిచేయాలి. అది అర్పణ. 5 యోహాను 4:23. యోహాను 4:23 యథార్థముగా 23 యథార్థముగా యథార్థముగా తండ్రిని ఆరాధించుటకు సజీవ యాగముగా మీ జీవితమును అర్పించుకొనుడి. యథార్థముగా తండ్రిని ఆరాధించుటకు సజీవ యాగముగా మీ జీవితమును అర్పించుకొనుడి. 6 ఫిబ్రవరి 13-17.
13:15 క్రీస్తు నామమును ఒప్పుకొని 15:17 13:15 క్రీస్తు నామమును ఒప్పుకొని నమ్ముకొని దేవుని కీర్తించుచు క్రీస్తు నామమును ఒప్పుకొని నమ్ముకొని దేవుని కీర్తించుచు స్తుతియాగము చేయుచు జిహ్వ ఫలములు అర్పించుచు సజీవ యాగముగా మీ జీవితమును అర్పించుకొనుడి. Februari 13, 16 ఉపకారమును ధర్మమును చేయుట. 13 ఉపకారమును ధర్మమును చేయుట మానక బ్రాకెట్లో ధర్మ కార్యముల ద్వారా ధర్మ కార్యముల ద్వారా సజీవ యాగం చేయువారై ఉండాలి. సజీవ యాగం చేయువారై ఉండాలి. 8 జీవయాగము చేయవారు సజీవ యాగం చేయువారై ఉండాలి. 8 ఫిలిప్పీ 4:11-13 11-13 అన్ని స్థితులలో 11 అన్ని స్థితులలో విశ్వాసం కాపాడుకుంటూ ముందుకు సాగడమే సజీవ యాగం. అన్ని స్థితులలో విశ్వాసం కాపాడుకుంటూ ముందుకు సాగడమే సజీవ యాగం. అన్ని స్థితులు ఏంటి? ఇప్పుడు చదవడం ఫిలిప్పీ 4:11 చదవడం. బౌద్ధులు ఏ స్థితిలో ఆయన విశ్వాసం కాపాడుతున్నాడు? ముందుకు సాగడమే సజీవ యాగం. సజీవ యాగము. అన్ని స్థితులలో విశ్వాసం కాపాడుకుంటూ ఆ స్థితులు ఏంటి? బౌద్ధులు చెప్తున్నారు 4:11
చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలా చెప్పట్లేదు. ఎలా చెప్పట్లేదు? నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నా. దీన స్థితిలో ఉండలేదు, సంపన్న స్థితిలో ఉండలేదు, ప్రతి విషయంలోను అన్ని కార్యములలో కడుపు నిండుటకును ఆకలి కొనియుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అదండి ఈ వాక్యానికి అర్థం ఏంటంటే అన్ని స్థితులలో, ఏ స్థితిలో ఉన్నావా, సంపన్న స్థితిలో ఉన్నావా, ధ్యాన స్థితిలో ఉన్నావా, ఆనందంలో ఉన్నావా, కడుపులో ఉన్నావా, ఇంకేంటి పరిస్థితులు, కష్టంలో ఉన్నావా, సుఖంలో ఉన్నావా, ఏ పరిస్థితులు ఉన్నా విశ్వాసం కాపాడడం, ముందుకు సాగడమే సజీవ యాగము. రుణబాధలు ఉంటాయి, వ్యాధుబాధలు ఉంటాయి, రుణాలు తీరుతాయి, మంచి ఆదాయం వస్తుంది, మళ్ళీ ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ వ్యాధులు వస్తాయి, మళ్ళీ ఆరోగ్యం వస్తుంది, అనుకోకుండా సడన్గా ప్రమాదం వస్తుంది. ఇవన్నీ తట్టుకుంటూ అని అర్థం. 9 వీరికి 4, 14, 19. నాలుగు 14 నుంచి 19. 14 నుండి 19. సంఘమునకును సేవకుని సేవా సంబంధమైన సేవలో సహకరిస్తూ సహకారం అందిస్తూ అనొచ్చు. సహకరిస్తూ సమయానుకూలముగా సహకారులుగా సంఘముతో సేవకులతో కలిసి పనిచేయుట, దేవుని పనిచేయుట, సంఘముతో సేవకులతో కలిసి దేవుని పనిచేయుట, దేవునికి ప్రీతికరమును కలిసి దేవుని పని చేయుట
దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవుని పరిచయత దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఈ సజీవ యాగములో యాగ ఫలము యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ సజీవ యాగములో యాగ ఫలము యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ విధముగానే సత్య దేవునికి నిత్యమైన విశ్వాస యాగము చేయవలెను. సత్యదేవునికి నిత్యమైన విశ్వాస యాగము నిత్యము విశ్వాసంగానే ఉండాలి. నిత్యమైన విశ్వాస యాగము చేయవలెను. జీవితకాల విశ్వాసం. ఇక్కడ ఒక వాక్యం రాసుకుని చదవండి. నిత్యమైన విశ్వాస యాగము చేయవలెను. హెబ్రీ పత్రిక చదవండి 11-13. ఎప్పుడు వరకు విశ్వాసం ఉండాలి? మీరందరూ వాగ్దానము ఫలము అనుభవింపకపోయి దూరం నుండి వందనము చేసి తాము భూమి మీద ఒప్పుకొని విశ్వాసం గలవారై చనిపోయే వరకు ఆఖరి తుది శ్వాస వరకు విశ్వాసం కలవాలి. అదే యాగం, విశ్వాస యాగం. పూర్వీకులంతా యాగం చేశారండి, మనకి ఇచ్చేది అది. గౌరవ భక్తులందరూ, గౌరవ విశ్వాసులందరూ ఈ ఎబ్రీ భక్తులకి 13 అధ్యాయమంతా ఆ యాగం చేసిన భక్తులే. యాగం చేసిన భక్తులే విశ్వాస యాగం వీడు. విశ్వాసంలో ఉన్నవారే, విశ్వాస యాగం చేసిన వారే అని అర్థం. అన్యుల వలె అక్కడ రాస్తాం. అన్యుల వలె అన్యులనే మాట ఏంటంటే నలుగురితో నారాయణ, కులంతో గోవింద. అన్యులనే మాట. నలుగురు ఏం చేస్తే అది చేస్తాను నేను అనమాట. అది అర్థం. అన్యుల వలె నలుగురితో నారాయణ, కులంతో గోవింద అనే దాన్ని అనుసరించక అన్యులాగా ఇలా కాదు
మత్స్యకులు అలా ఉన్నారు కదా, ఆమేన్. డబ్బు కొట్టడం ఈ డబ్బు కొట్టడం శనివారాలు శుక్రవారం చేస్తాం, పరిశుభ్రత దిగింది. చాలా గొడవ ఉంది కదా, భాష ఏ భాష మాట్లాడతాం. కులంతో గోవింద అనే దాన్ని అనుసరించక దేవుని చిత్తమును ఎరుగని అందరిలాగే దేవుని చిత్తం ఎరుగని అందరిలాగే యేసుక్రీస్తును నమ్మి ఇదే పట్టుకోవడం గట్టిగా ఈ చాలా చాలా గొప్ప సంగతి. దేవుని చిత్తం ఎరిగిన వారు ఎరుగని అందరిలాగే యేసుక్రీస్తును నమ్మి దేవుని చిత్తం ఏంటో, సిలువ మరణం ఏంటో, రక్షణ ఏంటో, పాప క్షమాపణ ఏంటో ఈ విశ్వాసం తెలియదు. ఆ విశ్వాసకి తెలియకుండా దేవుని చిత్తం ఏంటి, సిలువ మరణం ఏంటి, పాప క్షమాపణ, ఆత్మరక్షణ, అదే ఆయన చిత్తం. క్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది సంఘానికి వెలుస్తున్నానని యాంత్రికంగా కాక, అంటే బ్రాకెట్ మొక్కుబడిగా కాక, మొక్కుబడి విశ్వాసం కాదు, యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది సంఘానికి వెలుస్తున్నామని దేవుడిని ఆరాధిస్తున్నామని యాంత్రికంగా కాక, అంటే మొక్కుబడిగా కాక, ఆ ప్రభునామములో బాప్తిస్మము, సంఘము, ఆరాధన, ఇవన్నీ కూడా యాంత్రికంగా మొక్కుబడిగా కాకూడదట. కాక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు బ్రాకెట్లో మీ మనస్సు మారి నూతన వక్ర వలన రూపాంతరం పొంది సజీవ యాగముగా అర్పించి కొనవలెను. నూతన వక్ర వలన రూపాంతరం పొంది సజీవ యాగముగా అర్పించి కొనవలెను.
ఈ వాక్యంలో మొక్కుబడిగా కాక అని మనం ధ్యానించాం. రూపాంతరం పొంది సజీవ యాగంగా అర్పించుకోవలను. ఈ వాక్యంలో మొక్కుబడిగా కాక అని రాస్తున్నాం. ఆ మొక్కుబడిగా కాక అన్న దాని కింద బ్రాకెట్ వేసారా, బ్రాకెట్ పెట్టారా రఘు? దాని కింద కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17-19 రాసుకోవాలి. 17 అధ్యాయం 19 వచనం చదవండి. 17 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17-19. మొక్కుబడిగా చూడు ఏంటంటే ఏం చేయకూడదంట, ఏంటంటే మొక్కుబడి అంట. మొక్కుబడి భక్తి ఎంత ఉంది వాక్యంలో రాదు. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందమో. ఇదే ఈ మొక్కుబడిగా కాకనే మాట అర్థం ఏంటంటే మొక్కుబడి ఉన్నామేమో విశ్వాసి ఈ లోకం మట్టుగా నమ్ముతున్నాము, ఈ జీవితకాలం మట్టుకు ప్రభు కావాలనుకుంటామేమో. అందుకని నువ్వు దౌర్భాగ్యుడివే, నీవు దౌర్భాగ్యుడివే. దేవుడి భాగ్యాన్ని కోల్పోతున్నాం. మొక్కుబడి భక్తి దౌర్భాగ్యం అంటాడు. వాక్యాన్ని చూపించాడు దేవుడు మనకి. పరలోక భూలోక వరల్చాడు ఆయన, పరలోక భూలోక వరల్చాడు ఆయన. మరి మొక్కుబడి భక్తి అయితే ఈ లోకం మటుకు అయితే దౌర్భాగ్యుడివే. పరలోక భూలోక ఆశీర్వాదం పెట్టి అక్కడ రాస్తున్నాడు. కొన్ని వాక్యం మత్తయి సువార్త 28-20 పరలోక భూలోక ఆశీర్వాదం ఇచ్చాడు ఆయన. మరి భూలోక మట్టుకే ఏదో అవసరం మట్టుకే దేవుడు నమ్ముతారుగా, అది మొక్కుబడే. మత్తయి 28-20 నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆయనేమో బాప్తిజంలో పరలోక భూలోక ఆశీర్వాదం ఇచ్చాడు. కేవలం లోక సంబంధం నమ్మితే ఏమైపోతున్నాడు? పరలోక ఆశీర్వాదం దౌర్భాగ్యుడు అవుతున్నాడు. పరలోక ఆస్తికి వారసుడు అవుతామని ఆయన ఇస్తే అది అక్కర్లేదు, ఇక్కడ చూడండి బాబు అన్నట్టు ఉంది. ఆ విశ్వాసం దేవునికి ఇష్టమైంది. అది యాగం కాదు, అది యాగము. ఫిలిప్పీయులకు 2:17 ఫిలిప్పీయులకు 2:17 మరియు మీ విశ్వాస యాగములను దాని సమర్థమైన సేవలను నేను పానాత్మముగా పోయబడినను నేను
ఆనందించి మీ మీ అందరితో అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరును ఆనందించి ఆ, నాతో నాతో కూడా సంతోషించుడి. నేను ప్రాణ దానిపోస్తాను, అర్పించుకుంటాను సజీవ యాగముగా మీ కొరకు. నేను ఆనందంగా సజీవ యాగంగా సిద్ధపడుతున్నాను. నేను ఆనందిస్తాను, మీరు ఆనందించండి. ఇప్పుడు రాసుకోండి. విశ్వాస యాగములను వానార్పణముగా పోయబడినను అంటే నా రక్తము ధారపోసినను అని అర్థం అన్నమాట. పోయబడినను పౌలుకు ఫిలిప్పీయుల సంఘ విషయంలో క్రీస్తు సంఘము విషయంలో అంటారు. ఫిలిప్పీయుల సంఘములు అంటారు. ఫిలిప్పీయుల సంఘముల విషయంలో పౌలు ఫిలిప్పీయుల సంఘ విషయంలో అంటే క్రీస్తు సంఘము విషయంలో ప్రకటన తన జీవితాన్ని దేవునికి సజీవ యాగంగా అర్పించుకునేటంత దేవునికి సజీవ యాగంగా అర్పించుకునేటంత విశ్వాసం సంఘం పట్ల విశ్వాసం, ప్రేమ, శ్రద్ధలు ఉన్నాయి. విశ్వాసం, ప్రేమ, శ్రద్ధలు ఉన్నాయి. ప్రేమ, శ్రద్ధలు ఉన్నాయి. ఇప్పుడు సేవకుడికి ఎలా ఉండాలి, విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసం కూడా ఆ విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం, సంఘాన్ని ప్రేమించి, దేవుడిని ప్రేమించి, శ్రద్ధగా కార్యం చేయాలని అర్థం. సజీవంగా అర్పించుకునేటంత విశ్వాసము, ప్రేమ, శ్రద్ధలు ఉన్నాయి క్రీస్తు సంఘం పట్ల అంటుంది రాశారు. అందులో ఒకటి ఆ విధముగా వారి కోసం
బ్రాకెట్లో సంఘం కోసం, ఆ విధంగా వారి వారి కోసం, బ్రాకెట్లో సంఘం కోసం బలియాగమైపోవడానికి బ్రాకెట్లో సంఘం కోసం బలియాగమైపోవడానికి పౌలు బహుగా సంతోషిస్తున్నాడు. సంతోషిస్తున్నాడు. బలియాగమైపోవడానికి పౌలు బహుగా సంతోషిస్తున్నాడు. క్రీస్తులో వారి విశ్వాసం, ప్రేమ, క్రీస్తులో వారి విశ్వాసం, సంఘ విశ్వాసం, ప్రేమ లోతుగా వేరుపారి, వారి విశ్వాసం, ప్రేమ లోతుగా వేరుపారి, క్రీస్తులో వారి విశ్వాసం, ప్రేమ లోతుగా వేరుపారి ప్రభు కోరిన ప్రకారం పౌలు ఆశించిన రీతిగా, ప్రభు కోరిన ప్రకారం పౌలు ఆశించిన రీతిగా వారి జీవితం సాగాలనేది పౌలు ఆశ. సంఘం పట్ల సేవకుల ఆశ ఎలా ఉండాలో పౌలు గారిని మాట్లాడినాడు. సంఘం పట్ల సేవకుని ఆశ ఎలా ఉండాలి, పౌలు ఆశించిన రీతిగా వారి జీవితం సాగాలనేది పౌలు ఆశ. 11 తిమోతి 2వ పత్రిక 4:6 చదవండి, రాసుకోండి. తిమోతి 2వ పత్రిక 4:6 నుండి 8. 2వ పత్రిక 4:6 వచనం నుండి 8వ వచనం వరకు చదవండి. 2 తిమోతి 2వ అధ్యాయం 6 నుండి 8. ఇప్పుడు చదవండి. ఆయన విశ్వాసం ఏంటి, సంఘం ఎలా ఉండాలని ఆశిస్తున్నాడు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, సువార్తగా పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. నేనిప్పుడే బాణాత్మముగా పోయబడుచున్నాను. నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు విశ్వాసం కాపాడుకుంటుని. ఇక మీదట నా నీతి కిరీటం ఉంచబడి ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభువు అది నాకును నాకు మాత్రమే తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఇచ్చెను.
అందరికీ అనుగ్రహించింది. అందరికీ అనుగ్రహించింది. ఏంటది? ప్రత్యక్షత. ఏంటది? కిరీటం. ఏం కిరీటం? ఏం కిరీటం? చదువుతారు బయట తీసారా? నీతి కిరీటం. అక్కడ ఏ కిరీటం చూడండి. నీతి కిరీటం ఉంచబడినది. నీతి కిరీటం ఉంచబడినవి. ఎవరికి? సేవకుడికి. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆయనకి. ఇది ఇంకా సంఘానికి ఏం చెప్పాడంటే, క్రీస్తు రాకడగా ఆశించి విశ్వాసం కాపాడుకునే వారికి కూడా నీతి కిరీటం ఉంది అని పిలిపి సంఘాన్ని గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నాకు ఉంది, మీకు ఉంది. అందుకొరకు నేను బాణాత్మగా భయపడుతున్నాను అని. ఏమండి? నీరు చక్రవర్తి కాలంలో శిరఛేదన చేయబడ్డాడు. ఈ వాక్యం తర్వాత శిరఛేదన. నీరు చక్రవర్తి కాలంలో చక్రవర్తి ద్వారా పౌలు గారు శిరఛేదన చేయబడ్డాడు. చక్రవర్తి కాలంలో బంధింపబడి రాష్ట్రం నీరో చక్రవర్తి కాలంలో రోమ్లో శిరఛేదనం చేయబడ్డాడు. నీరో చక్రవర్తి కాలంలో శిరఛేదనం చేయబడాడు. అది చరిత్రలో చెప్పబడిన సంగతి. ఇప్పుడు ముందు ఈయన చెప్పాడు ఇక్కడ, మీకోసం బలియాగముగా నేను బలియాగమైపోవడానికి నేను బహుగా సంతోషిస్తున్నాను. ఇంకా చెప్పేసాడు. నీరో చక్రవర్తి కాలంలో శిరఛేదన పౌలు శిరఛేదనము చేయబడెను. రెండు అంటే అంత త్యాగం, అంత మహాత్యాగం. వారి త్యాగంలో, ప్రభు త్యాగంలో నుంచి, ప్రేమలో నుండి, అపోస్తలుల త్యాగంలో నుండి, ప్రేమలో నుండి మనకి రక్షణ వచ్చింది. ఎక్కడ రాసుకోండి. ప్రభు మహాప్రేమ నుండి, ప్రభు యేసుక్రీస్తు యొక్క మహాప్రేమ నుండి, ఆయన త్యాగం నుండి, యేసుక్రీస్తు మహాత్యాగం నుండి, ప్రేమ నుండి, అపోస్తలులు త్యాగపూర్తమైనటువంటి సేవ నుండి, అపోస్తలులు త్యాగపూర్తమైన సేవ నుండి, అందరూ హస్తాక్షలు అయిపోయారండి. పౌలు గారు సహా అందరూ హస్తాక్షలు అయిపోయారు. పౌలు గారితో సహా త్యాగపూర్తమైన సేవ నుండి, అందులో తోమగారిన రెడియా త్యాగపూరితమైన సేవ నుండి, వారి ద్వారా ఇచ్చిన సువార్త నుండి, వారి ద్వారా లోకానికి ఇచ్చిన సువార్త నుండి పాప క్షమాపణ, ఆత్మరక్షణ ఉచితంగా దొరికింది. వారి ద్వారా లోకానికి ఇచ్చిన సువార్త ద్వారా పాప క్షమాపణ, ఆత్మరక్షణ దొరికింది. ప్రభు తన శిష్యులు చేసిన త్యాగము, ప్రేమ కార్యములను బట్టి ఆత్మరక్షణ, పాప క్షమాపణ లోకంలో దొరికింది.
లోకంలో అందరికీ పాపక్షమాపణ ఆత్మరక్షణ కోరుకున్నాను. మార్క్స్ వార్త 16:16 శిష్యులకు అపోస్తలులు పంపించారు కదా లోకానికి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వానికి అపోస్తలుల బోధ. అపోస్తలుల మార్క్స్ వార్త మార్క్ 16:15-16 అక్కడ మాట్లాడుతున్నారు ఆ వాళ్ళ ద్వారా. భారతదేశానికి అపోస్తలులలో ఒకటైన తోమా గారి ద్వారా సువార్త ప్రకటించబడెను. భారతదేశానికి అపోస్తలుడైన తోమా ద్వారా క్రీస్తు శకం 52వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 52 సంవత్సరం నుండి తోమా ద్వారా క్రీస్తు శకం 52 నుండి 72 వరకు సువార్త ప్రకటన ద్వారా క్రీస్తు శకము 52 నుండి 72 వరకు శకం 52 నుండి 72 వరకు తోమా గారి ద్వారా సువార్త ప్రకటించబడి రక్షణ భాగ్యము అందించబడినది. 52 నుండి 72 వరకు తోమా గారి ద్వారా రక్షణ సువార్త ద్వారా రక్షణ భాగ్యం మన దేశములకు భారతదేశములకు అందించబడినది, రక్షణ అందించబడినది. నేను చేగారు మన మద్రాసులో చంపేసింది కదా ఆయన్ని. 52 నుండి 72 వరకు 20 సంవత్సరాలు సేవ చేసినట్టు. 2 విశ్వాసంలో అతని ఆత్మీయ పిల్లల విషయంలో అతని ఆత్మీయ పిల్లల విషయంలో ఆత్మపిల్లలు అయితే పిలిపి సంఘం గురించి మాట్లాడారు. అని రక్షణ పొందిన వారు ఆత్మపిల్లలు అయ్యారు. పౌలు గారు కూడా ఆత్మీయ పిల్లల విషయంలో పౌలు అంతటి త్యాగపూరితమైన ప్రేమను కలిగి ఉన్నప్పుడు త్యాగపూరితమైన ప్రేమను కలిగి ఉన్నప్పుడు మన సొంత పిల్లలు, కుటుంబ సొంత పిల్లలు, కుటుంబము వారి విశ్వాస విషయంలో మన సొంత పిల్లలు, కుటుంబము వారి యొక్క విశ్వాస విషయంలో మనం ఇంకెంత శ్రద్ధ తీసుకోవడానికి ఇష్టపడాలి. మన
విషయంలో మనం అంటే ఇప్పుడు సేవకులు సంఘం మనం ఇంకెంత శ్రద్ధ తీసుకోవడానికి ఇష్టపడాలి. ప్రశ్న, సేవకుడు సంఘం ఏం చేయనప్పుడు పౌలు గారు ఏం చేశాడు? సంఘం తన సొంత పిల్లలుగా పౌలు వంతు త్యాగాన్ని చేశాడు కదా. మరి మన పిల్లల కొరకు మనం వారి విశ్వాసం నడిపించే విషయాలు మనం ఎలా ఉండాలి? ప్రశ్న, ఇష్టపడాలి, శ్రద్ధ తీసుకోవడానికి ఇష్టపడాలంట, ఇష్టంతో చేయాలంట. మనకు పిల్లల కొరకు మన కుటుంబం కొరకు కూడా సేవకులు సంఘం కూడా ఇష్టపూర్వక సేవ చేయాలంట వాళ్ళ లక్ష్యంతో. మన బిడ్డలు వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితిగతులు బాగోగులు వారి అభివృద్ధి ఉన్నతమైన స్థితిగతులు బాగోగులు వారి అభివృద్ధి కొరకు, అంటే పిల్లలు కుటుంబం వారి అభివృద్ధి కొరకు మన జీవితాలలో బలాన్ని ధనాన్ని రక్తాన్ని అంటే శ్రమ, ధనాన్ని బలాన్ని ధనాన్ని రక్తాన్ని మన సర్వస్వాన్ని మన సర్వస్వాన్ని అర్పించగలిగినప్పుడు మన పిల్లలు ఏం చేస్తా చెప్పారు ఇక్కడ, మన కుటుంబాలు ఏం చేస్తాం మనం. అది విశ్వాసికి సేవకుడు కూడా అర్పించగలిగినప్పుడు మన కుటుంబం కొరకు, మన బిడ్డల ఆత్మీయ జీవితాల కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల ఆత్మీయ జీవితాల కొరకు పౌలు వంటి అర్పణ చేయడానికి సిద్ధపడతాం. సంఘము సేవకుడు పౌలు గారి మాటలు చూసుకుంటే ఏం చేయాలో చాలా చక్కగా చెప్తారు. భౌతికంగా ఎంతో ప్రార్థన చూపిస్తాం, ఎంతో త్యాగాలు చేస్తాం, ఆత్మీయంగా జీవితాల వరకు పౌలు మాదిరిగా జీవితంలో పౌలు వంటి అర్పణ చేయడానికి పౌలు మాదిరిగా చూసుకునేవారు. ఆత్మీయ జీవితాల వరకు పౌలు వంటి అర్పణ చేయడానికి సిద్ధపడదాం. మాదిరిగా చూసుకున్నారు. పౌలు మాదిరిగా చూసుకున్నారు. సిద్ధపడదాం. క్రీస్తులో భక్తిగత జీవితాన్ని మన పిల్లలకు నేర్పించాలి కదా. ఎవరు నేర్పించాలి? ఈవేళ మన కుటుంబంలో శ్రీరామ్ చేసాడు పని, తన కుమార్తెను రక్షణ నేర్పించినారు. ఈవేళ రంగిరాలు అయింది, భక్తురాలు అయింది, ప్రాంతపూర్వకంగా ఈ విజయం సాధించారు.
మేల్కొంది. విజయం సాధించి విజయం. జయం సాధించి. తల్లిదండ్రులు శరీరంగా ఎంత ప్రేమగా సేవ చేస్తారో ఆత్మీయంగా అలాగే రక్షించుకోవాలి, రక్షణ అందించాలి. విజయం సాధించి మేల్కొంది. ఎవరైనా సరే క్రీస్తులో బ్రతికిన జీవితాన్ని మన పిల్లలకు నేర్పించాలి కదా. మరి ప్రశ్న, నేర్పించుదాం అంటే నేర్పించాలి కదా. మరి ప్రశ్న, మరి నేర్పించుదాం సమాధానం. నేర్పించుదాం. సంఘానికి చెప్పలేగా సేవకుడు కూడా ఇటు ఆలోచన కలిగి ఉండాలి. నేర్పించుదాం. సామెతలు 23:13-14 పిల్లల ఆత్మరక్షణ బాధ్యత తల్లిదండ్రులదే. సామెతలు 23:13-14 పిల్లల ఆత్మరక్షణ బాధ్యత తల్లిదండ్రులదే. రాసుకోవడానికి 23, 13, 14 అంటే ఎలా చూడాలంటే పిల్లల ఆత్మరక్షణ తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లల ఆత్మరక్షణ బాధ్యత తల్లిదండ్రులదే. ఎఫ్ఎస్సీ 6:4 తండ్రులారా మీ పిల్లలకు కోపం లేక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. 6:4 ఓకే. ఈవేళ పూర్తి చేసుకున్నాం. ఇంకా మనకి 19 నుంచి 21 వరకు 24 వరకు వచ్చి గురువారం జాగ్రత్త. ఇంకా 7 వాక్యాలు ఉన్నాయి. 6 వాక్యాలు ధ్యానించాలి. ఎన్ని సంఘాలు వచ్చాయి చూడండి. యాగమైన దాంట్లో ఇన్ని అమూల్యమైన విషయాలు మనం ధ్యానించాం. సజీవ యాగము, విశ్వాస యాగము, దేవుడికి ప్రీతికరమైన యాగము, ఏమండి సింహబలము యాగము, స్తుతి యాగము, ధర్మకార్యములు యాగము. ఈ విషయాల్లో మన యొక్క చక్కటి విషయాలు ఒక్కొక్కటిగా మనం సాధించాం. ఇది సంఘానికి, పిల్లలకి, కుటుంబానికి అందరికీ కూడా అందించవలసిన బాధ్యత సేవల మీద సంఘం మీద ఉంది. మీ అందరూ అన్నారండి. అది వ్యాప్తి చేయడం